అందరికీ నమస్కారం. సో బ్రహ్మారెడ్డి గారు సారు మన అమర్ హాస్పిటల్ చైర్మన్ గారు. ఇవే కాకుండా మానవ సేవా సమితి చాలా సంస్థలకి సార్ సర్వీస్ చేస్తారు. ఈ స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ ఎక్కడ ఇదా? సో ఇట్లా వస్తుంది సార్ ఇది. అది సో విటమిన్ డి3 డెఫిషియన్సీ తగ్గిస్తుంది సార్ లైట్ ఇది. సో దీంట్లో ఏం చేస్తామంటే మనం ఎల్ఈడీస్ వాడతాం సార్. సో యూబీబీ ఎల్ఈడీస్ అని ఉంటే ఈ 290 నానోమీటర్స్ దగ్గర వేవ్ లెంత్ దగ్గర స్టార్ట్ అవుతుంది సార్ జనరల్ గా. ఇప్పుడు రెగ్యులర్ ఎల్ఈడీస్ అయితే 400 అబోవ్ ఉంటాయి. సో ఇవి 290 నానోమీటర్స్ దగ్గర ఉంటాయి సార్. మనం ప్లాంట్స్ కూడా చేస్తాం సార్. సేమ్ ప్లాంట్స్ కూడా చేసాము. డ్రాగన్ ఫ్రూట్స్ కి పెట్టాము. డబుల్ ప్రొడక్షన్ వచ్చింది డ్రాగన్ ఫ్రూట్స్ కి. అంటే ఇది కాదు, వేరే నానోమీటర్స్. అదే విధంగా కోళ్లకు ఉంది కదా సార్, చిన్న చిక్స్ కి పెట్టాం సార్. 6 కి పెట్టినప్పుడు అవి కూడా ప్రొడక్షన్ వచ్చింది. సపరేట్ గా వాళ్ళు చేయించుకున్నారు. సో అదే విధంగా అగ్రికల్చర్ లో కూడా చేసాం కొన్ని. సో ఇట్లా చేసాం. ఇది హ్యూమన్ కాబట్టి కొంచెం లేట్ గా ఎల్ఈడి చేసాం. ఇది కూడా మనం ఏం చేస్తామంటే సార్, ఇది హ్యూమన్ బట్టి అంటే స్కిన్ బట్టి వేరియస్ అవుతుంది సార్. 3 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు ఇది పెట్టుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో రెండోది వచ్చి ఏజ్ ని బట్టి కూడా సార్. జనరల్ గా మీకు ఇంకా బాగా ఐడియా ఉంటుంది. జనరల్ పర్సన్స్ కి 600 యూఐ కావాలి. సో అదే ఐయూ కావాలి, ఇంటర్నేషనల్ యూనిట్స్ కావాలి. అదే నార్మల్ పెద్దవాళ్ళకి 70 అబోవ్ వాళ్ళకి అయితే 800 కావాలని ఒక సిస్టమ్ ఉంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఏ లైట్ లోనే పెట్టచ్చు సార్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సార్. ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటేనే ఎల్ఈడి మనకి బయటకు వస్తుంది, లేకపోతే డిఫ్యూజర్ ఉంటే రాదు. నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నా, మీలాంటి వ్యక్తిని సాంబరెడ్డి గారు చెప్పినట్టు ఏదో పెద్దవాడిని అనేటువంటి సమస్య లేదు. రెండోది, మీరు ఏ విధంగా పుట్టినారో తల్లి గర్భం నుంచేసేసి నేను అదే విధంగా వచ్చిన మీకన్నా ఒక 10 సంవత్సరాలు పెద్దగా ఉండొచ్చు, అంతకు మించి ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళలో కూడాను 6 లీటర్ల బ్లడ్ అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది. బ్లడ్ గుండె నుంచి ఒకసారి రావటం, గుండె నుంచి మరొకసారి పోవటం. మీరు ఎక్కువ పని చేస్తున్నారు కాబట్టి మీ సర్క్యులేషన్ ఎక్కువ ఉండొచ్చు. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీ తర్వాతనే మేము అందరం. ఎందుకంటే పని చేసేటువంటి వాడే ముఖ్యంగా వచ్చేటప్పటికి మాతృశ్రీ. ఎవరైతే లేడీస్ ఉంటారో ఓంకార శబ్దానికి అనుగుణంగా ఉంటారు. కాబట్టి మీ సిన్సియారిటీని సాంబరెడ్డి గారి కంపెనీకి ఇచ్చేసేసి మీ అందరూ కూడాను తోడ్పడాలి అని చెప్పేసి మనస వాచ కర్మణ నేను చెప్పగలుగుతాను. అదే నేను చెప్పేటువంటి త్రికరణ శుద్ధితోటి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకనంటే దాదాపు నేను 44-45 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, నేను ఏమి లేకుండా పైకి వచ్చింది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరందరూ తక్కువ కాదు సుమా. సాంబరెడ్డి గారి దగ్గర చేస్తున్నారంటే మీ యొక్క కృషిని, మీ యొక్క ఐక్యూ లెవెల్స్ని ఉపయోగించండి. మీ ఐక్యూ లెవెల్స్ని కూడాను డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఈ లైట్ కనిపెట్టినారు, ఐక్యూ లెవెల్స్ కరెక్ట్గా రావాలి అంటే వైటమిన్ డి కావాలి. అది D1 కావచ్చు, D3 కావచ్చు, D3 కావచ్చు. ఇప్పుడు మీరు తయారు చేస్తున్న రోజు పెట్టుకోకండి సుమా. ఎందుకనంటే స్కిన్లో కూడాను డెర్మిస్ అని, ఎక్టోడెర్మిస్ అని, మీసోడెర్మిస్ అని, ఎండోడెర్మిస్ అని 4 లేయర్స్ ఉంటాయి సుమా. ప్రతి సెల్లో కూడాను ఇంటర్నల్ మెంబ్రెయిన్, ఎక్స్టర్నల్ మెంబ్రెయిన్, pH వాల్యూ, సైటోప్లాజం, మైటోకాండ్రియా అండ్ న్యూక్లియస్. ఈ వైటమిన్ డి అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేసే శక్తి ఉంటుంది. అంటే pH వాల్యూ ఉంటుంది చూడండి, ఇంటర్నల్ మెంబ్రెయిన్కి, ఎక్స్టర్నల్ మెంబ్రెయిన్కి, అది ట్రాన్స్ఫర్ చేసేటువంటి వైటమిన్ డికి మాత్రమే ఉంటుంది. అందుకని సూర్యుడిని, చంద్రుడిని మనందరం కూడాను ప్రేమిస్తాం. వాళ్ళే గురువులు అనేటువంటిది చెప్పుకుంటాం. మన స్వభావ సిద్ధంగా మనము పంచమహాభూతాల్ని పృథ్వీ, అప్పో, తేజో, వాయు, ఆకాశాన్ని ఆధారంగా చేసుకున్నట్ల కనుక అయితే ఈ వైటమిన్ డి అనేటువంటిది ముఖ్యంగా
ఈ పంచమహాభూతాలకు సంబంధించినటువంటిది. అందుకనే సూర్యుడి నుంచి ఏ, డి, ఈ, కే వైటమిన్స్ మనకు వస్తాయి. అంటే నేను ఒక డాక్టర్ని కాబట్టి చెప్పగలుగుతున్నాను సుమా. కాబట్టి చక్కగా సూర్య చంద్రుడిని ప్రేమించండి, వాళ్ళ దయని మనం కోరాలి. అందుకని మార్నింగ్ లేచిన వెంటనే వాకింగ్ చేసి చక్కగా సూర్యుడికి మనము ఉదయాన్నే గనక మనం చక్కగా తిరిగినట్లే గనకైతే మన స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి చూడండి, ప్రతి స్వెట్ గ్లాండ్ కూడా ఓపెన్ అయ్యేసి అక్కడ సీబమ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది, సీబమ్ని రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేయటానికి, ఈ స్వెట్ రావడానికి మూల హేతు ఎవరో తెలిసిన మన మిత్రుడు, మన గురువు గారు అయినటువంటి సూర్యుడు మాత్రమే సుమా. కరణ శుద్ధితోటి ఇలాంటి వ్యక్తుల్ని ముందుకు తీసుకురాండి అని చెప్పేసేసి నేను మనసా వాచా కర్మణ మిమ్మల్ని ప్రాధేయపడి